వెల్కమ్ టు సాలిడ్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలపై తక్కువగా ఫోకస్ పెడుతున్నారు. దీంతో పవన్ తనయుడు అకిరాని హీరోగా చూడాలని అభిమానులు అనుకుంటున్నారు. అకిరా నందన్ తొలి సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందని కొన్నాళ్లుగా జోరుగా డిస్కషన్ జరుగుతుంది. అయితే పవన్ తన వారసుడు అకిరా నందన్ ను అతి త్వరలో లాంచ్ చేసే పనిలో నిమగ్నమయ్యారని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తోంది. అకిరా నందన్ ను ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది అశ్విని దత్. కాగా ఇప్పుడు అకిరా నందన్ బాధ్యతను కూడా ఆయనే తీసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే అకిరా నందన్ హీరో అయితే ఆయన సరసన నటించే కథానాయిక ఎవరై ఉంటే బాగుంటుందని చర్చ కూడా మొదలైంది. అకిరా నందన్ ఎప్పుడు ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే హీరోయిన్ మాత్రం మహేష్ బాబు కూతురు సితారా అయి ఉండాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మొదటి నుంచి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఈ క్రమంలో అకిరా సరసన సితారాని హీరోయిన్ గా పరిచయం చేయడానికి మహేష్ బాబు ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోవచ్చు. మరోవైపు సితారా కూడా సినీ ఇండస్ట్రీలో తన సత్తా చూపించాలని ఎంతగానో అనుకుంటుంది. మరి అకిరా సితారా జంటగా ఎవరైనా సినిమా తీస్తే మాత్రం అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం. ఇది జరుగుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. అకిరా నందన్ మొదటి సినిమాకు తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడని గత కొద్ది రోజులుగా సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ తో పంజా సినిమాను తెరకెక్కించిన విష్ణువర్ధన్ ఇప్పుడు అకిరా నందన్ ను లాంచ్ చేయడానికి సంబంధించి కూడా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.